వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఆలయంలో జరిగే నిత్య పూజలు, అర్చనలు, హారతులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. శ్రావణ నక్షత్రం, ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి తలనీలాల సమర్పణ, మొక్కులు చెల్లించడం ఇక్కడ ప్రత్యేక సాంప్రదాయంగా కొనసాగుతుంది. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునఃనిర్మాణం పేరుతో కూలదోసి తాత్కాలికంగా స్వామివారిని కళ్యాణ మండపంలో ఉంచి పూజలు అందించేవారు. నాటి నుంచి గుడి అభివృద్ధి కుంటుపడి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో అప్పుడు గ్రామస్తులంతా కలిసి 2019లో ప్రైవేటు ట్రస్టుగా ఏర్పడి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. దీంతో నేడు స్వామిని నూతన ఆలయంలో యథావిధిగా పూర్వం వలె నిత్య పూజలు అందుతూ ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ క్షేత్ర ప్రాంగణంలో అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రంలోని సిబ్బంది మాటల్లో మరింత సమాచారం మనం తెలుసుకుందాం. 1969 మహాశివరాత్రి శనివారం నాడు ఈ దేవుడు పుట్టాడని అంతమంది వచ్చారండి. దేవుడు పుట్టడం ఏమిటి ఇక్కడ అని అప్పుడు ఇక్కడ ఒక బస్సు పడిపోయిందండి కాలువలోన. ఆ బస్సు పడిపోయిన తర్వాత దాంట్లో ఎవరి కూడా ఎటువంటి హానికరం జరగలేదు. అందరూ సురక్షితంగా బయటికే వచ్చారు. దాంట్లో ఆ బస్సు తాలూకా కండక్టరే ఆ బస్సు తాలూకా ఓనరు ఆయన ఏం చేశాడంటే దీనిలో ఏదో ఇక్కడ మహా విచిత్రంగా ఉంది, దీనికి మహత్యం ఎక్కడైతే ఉన్నదని ఆయన వెతికి చూసేటికి ఈ పొట్టులోనే ఏంటంటే ఆ దేవుడు విగ్రహం కనిపించింది. అది బయటికి తీయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే దాని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి చూశారు, కానీ అది ఖండిత అయిపోయింది కాబట్టి దానికి విగ్రహం ప్రతిష్ఠ చేయడానికి పనికిరాదు. వేరే ఆలయం కట్టి విగ్రహం తెచ్చి ప్రతిష్ఠ చేయాలంటే అప్పుడు మా తోటపల్లి ఉన్నట్టు గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ దీనికి భూములు విరాళంగా ఇచ్చారు. విరాళంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ నల్లా సాంబశివరావు గారు, మోనిగ లక్ష్మణ్ గారు వీళ్ళు వచ్చారు. మోనిగ లక్ష్మణ్ వెంకటేశ్వర ఆలయం కట్టించాడు. కట్టించిన తర్వాత దీనికి రాను ప్రజలు తండోపతండాలుగా వచ్చి చాలా డెవలప్మెంట్ అయింది. రెండో తిరుపతిగా అయింది. దీనికి 1973లో ప్రతిష్ఠ అయింది. 1973లో ప్రతిష్ఠ అయిన తర్వాత 1981లో దీనికి ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. అంటే దేటితోని ఒక వెంకటేశాలయము, పద్మావతి, 36 చౌట్రీలు, 2 కళ్యాణ మండపాలు, బాలాజీ బజారు, ఒక కోదండ రామాలయంతోనే. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీవారి సేవకులుగా
తిరుమల తిరుపతి దేవస్థానంకు ఎక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ఉంటాయి అక్కడ వివిధ రకాలుగా నా సేవలు అందిస్తున్నాను. అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో ఉన్న చిన్న తిరుమలగా పేరుగాంచిన తోటపల్లి దేవస్థానం నిదర్శనమైన దేవస్థానంగా పేరొందింది. అందులో భాగంగా నేను కూడాను స్వామివారికి వేడుకున్నాను. ఆ వేడుకలో భాగంగా 2008లో స్వామివారి దగ్గర నేను చేతులెత్తి కరుణించగా నా కోరికను స్వామివారి తీర్చారు. ఆ కోరిక తీయడం వల్ల స్వామివారికి భక్తి, విశ్వాసం, నమ్మకం అన్నీ పెరిగాయి. నాతో పాటుగా భక్తులకి కూడాను భక్తిభావంతో స్వామివారు కోరికలు తీర్చిన తండ్రిని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చిన్న తిరుమలగా పేరుగాంచిందని పేరు పొందింది. అలాగనే ఈ దేవస్థానమునకు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి, సుమారుగా 5 జిల్లాల నుండి 3 రాష్ట్రాల నుండి స్వామివారి మీద నమ్మకంతో ఈ తోటపల్లి దేవస్థానానికి వచ్చి మొక్కులు తీర్చుకొని కళ్యాణాలు కూడాను, వాళ్ళ పిల్లల కళ్యాణాలు కూడాను ఇక్కడ విరివిగా జరిపించుకున్నారు. ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు భక్తి వైభవాన్ని ప్రతిబింబించే మహోత్సవాలుగా నిలుస్తాయి. కుటుంబ సౌఖ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగం, ఆరోగ్యం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి మనశ్శాంతి, ఆధ్యాత్మిక చైతన్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. తోటపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారు చాలా మహిమ కలిగి కోరిన కోరికలు తీర్చుతూ వస్తుండటంతో ఉత్తరాంధ్ర నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో మొక్కుకొని వెళ్ళిన తర్వాత ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించటం, సంతానం లేని వారికి సంతానం కలగటం, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటం వంటివి జరగటంతో భక్తులు రాక రోజు రోజుకి పెరుగుతున్న భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్నదానం, మంచినీటి సౌకర్యం ఇలా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. దీంతో అశేష భక్తులతో కలకలలాడుతూ అజరామరంగా విరజిల్లుతోంది తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఆలయ నిర్మాణ శైలి సాంప్రదాయ వైష్ణవాలయ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. పండుగల సమయంలో భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతితో కలకల్లాడుతూ ఉంటుంది. స్థానిక ప్రజల భక్తి, సేవా కార్యక్రమాలతో ఈ దేవస్థానం ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి పొందింది. ప్రకృతి అందాలు, దైవానుభూతి రెండు ఒకేసారి ఆస్వాదించాలి అనుకునే వారికి తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం తప్పక సందర్శించాల్సిన పవిత్ర క్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ దివ్య క్షేత్రాన్ని భక్తులు సందర్శించుకుంటారు.
జిల్లా కేంద్రమైన విజయనగరం నుండి ఉత్తరం వైపు 87 కిలోమీటర్ల దూరంలో ఉంది. గురుగుబిల్లి నుండి 6 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 647 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం విజయనగరం జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లా సరిహద్దులో ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం ఈ ప్రదేశానికి తూర్పు వైపున ఉంది. తోటపల్లికి పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్, పార్వతీపురం రైల్వే స్టేషన్ చాలా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు. తోటపల్లికి రోడ్డు మార్గం ద్వారా అనుసంధానం ఉన్న పార్వతీపురం పట్టణాలు. ఈ మార్గంలో క్యాబ్ సేవలు మరియు ప్రజా రవాణా కూడా అందుబాటులో ఉన్నాయి. పార్వతీపురం ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్, బొబ్బిలి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్, పాలకొండ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ తోటపల్లికి సమీపంలో ఉన్న బస్ స్టేషన్లు. ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన నగరాల నుండి ఇక్కడికి అనేక బస్సులను నడుపుతుంది. ఇక్కడికి విచ్చేసిన భక్తుల మాటల్లో కూడా మరికొంత సమాచారం మనం తెలుసుకుందాం. మేము పాలకొండ నుంచి వచ్చామండి. ముందు ఫస్ట్ మా పాప జుట్టు ఇక్కడే తీయించాము. అప్పుడు మా నడి పాప అప్పుడు దేవుడు అంటే మాకు బాగా నమ్మకము. అప్పుడు గుడి ఉండేటప్పుడు కూడా వచ్చాము. ఇప్పుడు ఇది గుడి అయ్యాక రెండోసారి వచ్చామండి. ఈ గుడి బాగా విశిష్టమైనది, నమ్మకమైనది. మాకు బాగా నమ్మకం. గుంటూరు నుండి తోటపల్లి దర్శనంకి వచ్చాము. వెంకటేశ్వర స్వామి మాకు నమ్మకం, మా నిజరూపదేవుడు. తిరుపతి వెళ్ళబోయి అనుకున్నాము. తోటపల్లి వచ్చాము. దర్శనం అయింది, బాగా దర్శనం అయింది. ఇక్కడ సదుపాయాలు కూడా బాగున్నాయి. మాది పార్తీపురం అండి. పార్తీపురం నుండి తోటపల్లి వచ్చాము వెంకటరమణ కోవిలికి దర్శనానికి. చాలా బాగా జరిగిందండి. ఇక్కడ అంతా చాలా బాగుంది. సౌకర్యాలు అన్నీ బాగున్నాయండి. ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వెంకటరమణ అంటే నాకు చాలా ఎక్కువ గౌరవం, ఇష్టం కూడాను. అదే మాకు దైవం. తిరుపతిలాగే కూడా ఇక్కడ అదే సౌకర్యంగా చూస్తున్నారు. మేము కనదరవలస నుంచి వచ్చామండి. ఇది తోటపల్లి అంటే మాకు చిన్నప్పటి నుంచి మాకు ఇష్టం. చిన్న తిరుపతి అని అందరూ అనుకుంటారు. ఆ తిరుపతిలో కూడా ఇక్కడికి వచ్చే దర్శనం చేసుకుంటారు. చేసుకుని మొక్కులు చాలా సంతోషంగా తీరుతున్నాయి. అందరూ నమ్మకం మొదటి నుంచి దేవుడి దగ్గర ఎక్కువ మొక్కుండే వాళ్ళ తర్వాత అలా గుడి అభివృద్ధి అయింది. చక్కగా దర్శనాలు, అన్నదానం అన్నీ జరుగుతున్నాయి. అందరూ అభివృద్ధిగా సంతోషపడుతున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో ఆదరణ పొందింది. ఇప్పటికి ఇంకా అభివృద్ధి జరిగితే ఇంకా సంతోషంగా ఉంటారు. అది ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత. మరో ఎపిసోడ్లో మరొక దేవాలయ విశిష్టతలను తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.